ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో చైర్ మీద నుంచే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా తీవ్రంగా స్పందించారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతోంది. వాళ్ళు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. అంతు చూస్తాం, రఫా అంటూ సినిమా డైలాగులు చెప్తున్నారు. మళ్ళీ మేమే వస్తామంటున్నారు, పీకలు కోస్తామంటున్నారు. ఏంటి ఇది అని మాట్లాడారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మేము పీకలు కోస్తాము అని లేదు, మళ్ళీ మేము అధికారంలోనికి వస్తామని అయితే అంటున్నారు. ఇది ఎవరైనా అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అధికారంలోనికి వస్తామన్నారే కానీ అప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. పీకలు కోస్తామని జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అనలేదు. ఇక రఫా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా అనలేదు. ఒక కార్యకర్త రఫా అని సినిమా డైలాగును ప్లకార్డులో ప్రదర్శిస్తే దాని మీద పెద్ద రాద్ధాంతం చేస్తే, ఆయన ఏదో రఫా అని సినిమా డైలాగును ప్రదర్శిస్తే దానికి ఇంత రచ్చేంటి అని మాట్లాడారు. మరి దాన్ని తప్పుపడుతున్న వాళ్ళు రఫా డైలాగును సమర్థిస్తారా అంటున్నవారు. మొన్న ఓజీ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో చుట్టూ ప్రభుత్వం కేటాయించిన గన్మ్యాన్లను వేసుకొని వేదిక మీదే కత్తి తిప్పుతూ అటు ఇటు తిరిగారు కదా. ఒక గన్మ్యాన్ కు జస్ట్ మిస్ అయింది ఇలా కత్తి ఎనిక్కన్నప్పుడు. మరి దాన్ని ఎందుకు మీరు కూడా హింసను ప్రోత్సహిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలోని కత్తి తీసుకొని తిరగడం ఏంటి అని చెప్పలేదే. పైగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రఫా అని ఆయన సొంతంగా అనలేదు. కార్యకర్త అంటే దాన్ని ప్రస్తావించారు, దాన్ని తప్పుపడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో కాంగ్రెస్ వాళ్ళను కొడవన్లతో కోసేయండి అనలేదా? అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నా కొడకల్లారా అన్నారు కదా. ప్రెస్ మీట్ ఏకంగా చెప్పులు చూపించారు కదా, కింద పడేసి తొక్కి నార తీస్తామన్నారు కదా. మరి అవన్నీ ఆ వ్యాఖ్యలన్నీ ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా కానీ మేము తొక్కి నార తీస్తామని కానీ, కొడవేలతో నరికేస్తామని కానీ, పీకలు కోస్తామని కానీ ఎక్కడన్నా అన్నారా? ఒక సినిమా డైలాగును పట్టుకొని ఈ స్థాయిలో తీసుకొని వస్తున్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు అని కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా ఉన్నారు. గౌరవనీయులైన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారే స్పీకర్ కాకముందు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చావలేదు, చచ్చే వరకు కొట్టాలని మాట్లాడారు. మరి ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడతారా? చాలా సార్లు అధికారులను ఉద్దేశించి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు వారు వీరు వాడు వీడు అంటూ మాట్లాడారు కదా, బూతులు మాట్లాడారు కదా. మరి అవన్నీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నప్పుడు మాట్లాడతారా అన్న ప్రశ్న కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వస్తుంది కదా. ఒక జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఏది అనకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళన్నా సరే ఆయనకు ఆపాదిస్తూ ఉంటారు. కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత తీవ్రమైన డైలాగులు వాడారు. జగన్మోహన్ రెడ్డి నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే. మరి దాన్ని ఎవరు ప్రజాస్వామికవాదులు ఆ భాషను సమర్థిస్తారా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అలా అనడాన్ని ఎన్ని డైలాగులు వాడలేదు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అంటూ చంద్రబాబు నాయుడు గారి నుండి అందరూ ప్రచారం చేశారు కదా, మాట్లాడారు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి సైకో అయి ఉంటే, ముఖ్యమంత్రిగా ఉండి అంత బలం ఉన్నప్పుడు, అంత అధికారం ఉన్నప్పుడు సైకో అని తనని అంటున్న వాళ్ళని అలా వదిలేసి ఉండేవారా? సైకో అయితే వదిలేస్తారా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తన గురించి? జగన్మోహన్ రెడ్డి మీద స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి స్వయంగా పర్సనల్ గా కూడా గిట్టదు అన్నదాన్ని కూడా ఆయన వ్యాఖ్యలు కొన్ని ఊతమిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలు గెలిపించావు, ఏం చేశావు, రాష్ట్రాన్ని నాశనం చేశావు అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చైర్లో కూర్చొని స్పీకర్ హోదాలో మాట్లాడుతున్నారు. ఒక స్పీకర్ గారు డైరెక్ట్ గా ఇలా మాట్లాడచ్చా? అది ఏంటి? మామూలు టైంలో అయితే ఓకే, స్పీకర్ గా ఉన్నప్పుడు కాస్త సంయమనం ఉండాలి కదా. ఒక రాజకీయ పార్టీని, ఆ పార్టీ నాయకుడిని పట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావని అంత డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినా ఆయనకు అవకాశాలు ఇస్తారు అన్న గ్యారంటీ ఎక్కడుంది? ఇప్పుడు నీ డ్యూటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇప్పుడు నీ డ్యూటీ ఏంటి? సభకు వచ్చి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తి చూపాలి, ఇక్కడ మాట్లాడాలి, చర్చించాలి కదా అంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి సరే ఎన్ని చెప్పినప్పటికీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే కనీసం ఇంటరప్షన్ లేకుండా ఒక 5 నిమిషాలన్నా మైక్ ఇచ్చే పరిస్థితి ఉందా? పైగా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావు, నీ ఎమ్మెల్యేలు ఎందుకు రావు అని వీళ్ళంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ అదే సమయంలో ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఒక పులివెందుల ఎమ్మెల్యే, జస్ట్ అతనికి మహా కోటాలు అయితే అందరు ఎమ్మెల్యే లాగా 2 నిమిషాలు 3 నిమిషాలు టైం వస్తుంది అని అంటారు. మరి సాధారణ ఎమ్మెల్యే అయినప్పుడు, పులివెందుల ఎమ్మెల్యే అయినప్పుడు, 175 మందిలో ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన రాకపోతే ఇంత రచ్చేందుకు? గతంలో గౌతుల లచ్చన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యి ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలంతా తనను వదిలేసి వెళ్ళిపోవడంతో ప్రతిపక్ష నాయకుడు హోదా నాకొద్దు, మా ఎమ్మెల్యేలు సగం మంది వెళ్ళిపోయారు అంటూ స్వయంగా ఆయనే ప్రకటించి తప్పుకున్నారు అని కూడా చెప్తున్నారు. గౌతుల లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్న స్పీకర్ గారు మరి ఇదే దేశంలో కనీసం అంటే 10% రూల్ ఏం లేదు, 10% కంటే తక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చిన పార్టీలకు కూడా అసెంబ్లీలో పలువురు స్పీకర్లు
ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు కదా, మరి వాటిని ఎందుకు స్పీకర్ గారు ఆదర్శంగా తీసుకోకూడదు? పైగా ఇక్కడ ఉన్నది ఒకే ఒక రాజకీయ పార్టీ అపోజిషన్ లో, ఓన్లీ వైసీపీ మాత్రమే. అలాంటప్పుడు సభ హుందాగా నడవాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, ప్రతిపక్షం అన్నది అవసరం అని గుర్తించి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా. ప్రతిపక్ష హోదా కూడా కాదు. రండి జగన్మోహన్ రెడ్డి గారు, ఉన్నది మీరు ఒక్కరే కాబట్టి ప్రతిపక్షంలో మామూలు అందరు ఎమ్మెల్యేలా కాకుండా మీకు అదనంగా సమయం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాము అని ఎందుకు అనడం లేదు స్పీకర్ గారు? స్పీకర్ గారే స్వయంగా అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు మీకు టైం ఇస్తామని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఆయన వచ్చి ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తి చూపి ప్రస్తావించేంత పరిస్థితులు అక్కడ ఉంటాయా? నా మీద కోర్టులో కేసు వేశారు, వేసుకుంటే వేసుకొనియండి అని కూడా స్పీకర్ గారు అన్నారు. అంటే హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు, దాని మీద నోటీసులు కూడా రెస్పాండ్ అవ్వాల్సిందిగా స్పీకర్ గారు నోటీసులు పంపించారు. అయినా కూడా నేను రూల్ ప్రకారం వెళ్తాను, నేను పూజారిని మాత్రమే ఇదివరకే చెప్పాను, దేవుడు వరం ఇవ్వలేదు అందుకే నీకు 11 సీట్లు వచ్చాయి, మీకు 11 సీట్లు వచ్చాయని నేను ఇదివరకే చెప్పాను అంటూ మళ్ళీ 11 సీట్ల అంశాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. పైగా అంతకుముందు మాట్లాడిన ఎర్రపర్తినేని శ్రీనివాస్ కొన్ని వ్యాఖ్యలు చేస్తే, స్పీకర్ గారు మీ మాటలు ఇంకా చాలా కట్ చేశారు, చప్పట్లు కొట్టాలనిపిస్తుంది కానీ మాకు పరిమితులు ఉన్నాయి అని చెప్పారు. అంటే ఒక విధంగా చూస్తే సభలో స్పీకర్ గారితో సహా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత ద్వేషంతో రగిలిపోతున్నారేమో అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. ఈ రోజే కాదు, గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా, అసెంబ్లీ వేదికగా ఇచ్చిన రూలింగ్ లో స్పీకర్ గారే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అవాకులు చెవాకులు పేలుతున్నారు, దురదృష్టం కొద్దీ అతని నైజమే అది, తప్పుడు ప్రచారం చేస్తుంటారు అని డైరెక్ట్ గా రూలింగ్ లోనే మాట్లాడేశారు స్పీకర్ గారు. సో ఇలాంటి వాతావరణం ఉన్న చోట జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా కూడా ఆయనకు న్యాయం జరగదు. ఆయన ఏదో ప్రజల తరఫున మాట్లాడదామంటే అక్కడ మైక్ ఇచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అంత సానుకూల వాతావరణం, సామరస్య ధోరణితో వెళ్ళాలి అని సభ అనుకుంటుంటే, అధికార పక్షం అనుకుంటూ ఉంటే, కనీసం స్పీకర్ గారైనా ఇలాంటి మాటలు మాట్లాడకుండా రండి కాసేపు ఎక్కువ మాట్లాడుతురండి, సరే ఏం జగన్మోహన్ రెడ్డి వస్తే ఒకే ప్రతిపక్షం ఉంది కాబట్టి ఒక గంట సేపు మాట్లాడిన రోజు ఆ టైం ఇస్తాం అని చెప్తే ఏమవుద్ది? ఇవ్వడం లేదు. కానీ సభకు రావాలి, సభకు రాకపోతే మాత్రం బాధ్యత లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. ఎంతో మంది గతంలో ప్రతిపక్ష నాయకుల హోదాలో ఏళ్ల తరబడి అసెంబ్లీలకు రాకుండా వెళ్ళిపోయారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు, జయలలిత, వీళ్ళంతా. వాళ్ళందరికీ ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు అంటే ఆ తర్వాత ప్రజలు నమ్మారా? గతంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారే స్పీకర్ హోదాలో ఇచ్చిన రూలింగ్ లోనే స్వయంగా ఒక విషయం చెప్పారు. ఒక నాయకుడికి ప్రతిపక్ష హోదా రావాలి అంటే సభలో సభ్యుడై ఉండాలన్నారు, కండిషన్స్ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి సభలో సభ్యుడే, అధికార పార్టీకి వ్యతిరేక పార్టీ అయి ఉండాలి అని చెప్పారు సభలో. వైఎస్ఆర్సీపీ మాత్రమే ఇప్పుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంది, ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 అక్కడే ఉన్నాయి కాబట్టి. ఇలాంటి కండిషన్స్ చెప్పారు కానీ 10% సీట్లు ఉండాలి కనీసం అని ఎక్కడా చెప్పలేదు. కానీ ప్రతిపక్ష నాయకుడిని గుర్తించే విచక్షణ అధికారం మాత్రం స్పీకర్కే ఉంటుంది అని సాంప్రదాయాన్ని కూడా చెప్పారు. ఇప్పుడు దాన్ని ఒకదాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి సీట్లు లేవు కాబట్టి మేము ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా 10% సీట్లు వచ్చి తీరాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండాలి కావాలి అంటే అని ఎక్కడా లేదు.